కిడ్నీ స్టోన్స్ అనగానే పేషెంట్స్ వెంటనే భయపడిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే సర్జరీ చేస్తారేమో అని ఒక భయం వాళ్ళలో న్యాచురల్గా ఉంటుంది. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ ఫ్రమ్ సెంచరీ రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. కిడ్నీ స్టోన్స్ రాగానే అందరికీ ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు స్టోన్స్ అంటే సైజుని బట్టి యూరిన్లో పాస్ అయిపోతాయి. అప్ టు 4 mm సైజు నార్మల్గా వాటర్ ఎక్కువ తాగినప్పుడు యూరిన్లో పాస్ అవుతాయి. 4 to 6 mm కూడా 50% ఛాన్స్ దట్ అవి బయటికి వెళ్ళిపోవడానికి. అయితే పేషెంట్స్ చాలామంది సర్జరీ చేస్తారేమో అని చెప్పి హోమ్ రెమెడీస్ లేకపోతే హెర్బల్ ట్రీట్మెంట్స్ మొదలుపెట్టి ఒక్కొక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు వాటిని తీసుకెళ్తారు. సో సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా హోమ్ రెమెడీస్తో కంప్లీట్గా రిలై అవ్వకుండా యూరాలజిస్ట్ని కలిస్తే అవసరమైనప్పుడు మాత్రమే సర్జరీ చేస్తారు. చాలా వరకు యూరాలజిస్ట్ కూడా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఇంకో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. యూరిన్ ప్యాసేజ్ అంటే యూరేటర్, కిడ్నీ నుంచి బ్లాడర్కి యూరిన్ తీసుకొచ్చే ట్యూబ్లోనే చాలా వరకు స్టోన్స్ ఇరుక్కుపోతాయి. ఆ యూరేటర్ డైలేట్ అయ్యి అంటే ప్యాసేజ్ ఓపెన్ అయ్యి స్టోన్స్ ఎక్స్పెల్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో స్టోన్ అనగానే వెంటనే భయపడిపోయి వేరే అన్ని రకాల మెడిసిన్స్ వాడి లాస్ట్కి కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వచ్చి కిడ్నీలో పస్ వచ్చేదాకా ఆగకుండా యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఏ స్టోన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మీకు చక్కగా గైడ్ చేస్తారు.